హిందువులపై తమిళనాడు ప్రభుత్వం దాడి చేస్తోందని జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల పిఎస్లో ఫిర్యాదు చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తమిళ మూవీలో శ్రీవారి పాటకు ర్యాప్ క్లబ్ సంగీతంతో చిత్రీకరించారని ఆరోపించారు. ఈ సినిమాకు తమిళనాడు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. என்ன பார்த்தான் சார் அவன் பயப்படணும். நாளைக்கு என் படம் ரிலீஸ் தில்லு இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం, అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డూ విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీలో మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి, ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసి ఇచ్చేయండి. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవిందా అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తాం, ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి.